అందరికీ నమస్కారం. జైరాబాద్ దగ్గర ఉన్న నాట్యం షుగర్ కర్మాగారంలో గత సంవత్సరం నుంచి జీతాలు లేక నానా ఘోష అనుభవిస్తున్నాం. ఇప్పటి వరకు మనం డీసీఎల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడు వెళ్ళినా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం అందరు స్పందిస్తారు, అందరు నాయకులు, అందరు ఆఫీసర్లు వస్తారు. తర్వాత మా ఘోష ఎవరు పట్టించుకోలేరు. రోజు పొద్దుగాల 8 గంటలకు వచ్చి ఎండాకాలం మొత్తం కూడా ఒక నీళ్ళు కూడా మాకు అరేంజ్ లేకుండా కానీ మేము టిఫిన్ కట్టుకొచ్చినాం, ఇక్కడ వచ్చి తింటున్నాం. కానీ ఇప్పటి వరకు మేము చెప్పుల రంగా డీసీఎల్ 100 సార్లు తిరిగినా ఇప్పటి వరకు మాకు జీతాలు కూడా ఇవ్వట్లేదు, ఫ్యాక్టరీ నడిపిస్తామని కూడా భరోసా ఇవ్వట్లేదు. ఎంతో మందికి మేము దాదాపు పెళ్లిళ్ళకి వచ్చారు, పిల్లల ఫీజులు కట్టాల్సినవి ఉన్నాయి. ఎవరు చెప్పుకున్నా మా పరిష్కారం మాత్రం తీర్తలేదు. మాకు సాగు తప్ప ఇంకోటి లేదని చెప్పేసి ఈ రోజు మా యొక్క రమేష్ బాబు గారు కూడా చిమ్ము ఎక్కడం జరిగింది. ఇంత ఎక్కినా కానీ ఇప్పటి కూడా మేము దించాలని చూస్తారు తప్ప మా పరిష్కారం చేయాలని చూపిస్తలేరు. మాకు పరిష్కారం జరిగేంత వరకు మేము ఇక్కడ నుంచి గదలమని చెప్పేసి వినియోగించుకుంటున్నాము. మా పరిష్కారం జరగాలి, మా కర్మాగారం నడపాలి, మాకు జీతాలు రావాలి. ట్రేడ్ అండ్ షుగర్ ఫ్యాక్టరీ గత సంవత్సరం నుండి ఇక్కడ కార్మికులకు జీతాలు ఇస్తలేరు. 164 మంది కార్మికులు ఉన్నారు. ఎవరికి కూడా 11 నెలల నుంచి జీతాలు లేవు. ఈ జీతాల కొరకు చాలా సందర్భాల్లో మేనేజ్మెంట్ తోటి చర్చలు జరిపినాం, లేబర్ డిపార్ట్మెంట్ తోటి చర్చలు జరిపినాం, కలెక్టర్ గారి దగ్గర కూడా చర్చలు జరిగినాయి, మంత్రుల గారి దగ్గర కూడా జరిగినాయి. అయినా ఎవరు ఎక్కడ స్పందిస్తలేరు. అయితే గతంలో సీఎం గారు అంటే అప్పటి కేసీఆర్ సీఎం గారు జైరాబాద్ పర్యటన ఉన్నప్పుడు కార్మికులు రైతులందరూ కలిసి బంద్ ప్రకటిస్తే ఆ రోజు రేపు ఆయన మీటింగ్ ఉన్న సీఎం గారి ధనంగా రాత్రిలా మన ఓనర్ను పిలిపించడం జరిగింది. డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు అందరి సమక్షంలో 2 రోజుల మీ పైసలన్నీ మీ పేమెంట్ చేస్తామని చెప్పేసి పేపర్ మీద రాసియడం జరిగింది. కానీ ఇప్పటివరకు అదేం జరగలేదు. దాని తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీ కోసం మా కార్మికులు రోజు 7 గంటలకు రావాలి, ఇంటికి వెళ్ళి రొట్టెలు కట్టుకు రావాలి, ఇంటికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి, మన స్కూల్ పిల్లల ఫీజులు కట్టడం లేరు. అయినా రోజు రావాలి, పొద్దున 7 గంటలకు వచ్చి కూర్చోవాలి, సాయంత్రం 5 గంటల వరకు. పొద్దున 7 గంటలకు అటెండెన్స్ తీసుకుంటారు, సాయంత్రం 5 గంటలకు తీసుకుంటారు. కానీ మాకు నీళ్లు ఉన్నాయా లేకపోతే వాళ్ళకి టిఫిన్ ఉందా అని అడుగుతలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి అందరితో తిరిగిన తర్వాత ఇక్కడ చాలా మంది దగ్గర 10 మంది కార్మికులు చనిపోయిన కూడా ఇదివరకు ₹1 ఇవ్వలేదు. తర్వాత ఒక 20 మంది దాకా రిటైర్మెంట్ అయినారు, రిటైర్మెంట్ అయినా కూడా ₹1 లేదు. ఇక్కడ మా కార్మికులకు దాదాపుగా 11 నెలల జీతము, దాంతోపాటు పిఎఫ్ లేదు, తర్వాత ఎల్ఐసి లేదు, తర్వాత దేవుళ్ళ పేరు మీద జమ చేసిన పైసలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మస్జిద్ పేరు మీద ఉన్నాయి, మందిర్ పేరు మీద ఉన్నాయి, అన్ని పైసలు వాళ్ళ దగ్గర పెట్టుకొని మరి వాళ్ళు ఆ డబ్బులు ఏమి ఇస్తలేరు. మా కార్మికుల పరిస్థితి ఏమైపోయిందంటే ఆయన ఒక్కతను ఆడ ఎక్కిండు. ఇప్పుడు రేపు 22 తారీఖు నాడు మా 2 కార్మికులు ఒక పిల్లల పెళ్లి ఉన్నది. 22 తారీఖు ఒక అతను ఉన్నది, 17 తారీఖు ఒక అతను ఉన్నది. ఈయన పెళ్లి 22 తారీఖు ఉన్నది కాబట్టి మేము కూడా నచ్చి చెప్పినాం, 2 రోజులకు వస్తుంది, ఇగో వస్తుంది, ఆగ వస్తుంది. ఆఫీసర్ మాకెట్లా చెప్తారు, మేము వాళ్ళకి అట్లా చెప్పడం జరిగింది. అయినా మరి ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు. వాళ్ళ మీటింగ్ ఉండే సంగారెడ్డిలో డీసీఎల్ దగ్గర మీటింగ్ ఉండే, మీటింగ్ పోదామని మేము అందరం తయారైనాం. మీటింగ్ పోతుండే మధ్యలో వచ్చిన తర్వాత మాకు ఫోన్ వచ్చింది, ఇట్లా ఫలానాతను టవర్ ఎక్కిందని చెప్పేసి మనం ఇక్కడ రావడం జరిగింది. మేము ఈ ప్రభుత్వంతో ఒకటే కోరుతున్నాం, ఈ అధికారులతో ఒకటే కోరుతున్నాం, ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మరి ఫలానా తరంగా ఇప్పుడే మాకు లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చి మేము సోమవారం నాడు మీటింగ్ పెడతాము, సోమవారం వరకు ఆగండి అంటున్నారు. అయితే మేము ఆయనకు కూడా మేము అలసిన లేదన్నా సోమవారం వరకు ఆగండి అంటే లేదన్నా ఇట్లా మీరు చాలాసార్లు చెప్పినారు. వాస్తవానికి మేము కూడా చెప్పినాం చాలాసార్లు, అధికారులు ఏం చెప్తే ఇవి వస్తాయి అవి వస్తాయని చెప్పుకుంటూ పోయినాం. కాబట్టి ఇప్పుడు ఒకటే కోరుతున్నాం ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకు అందరికి మేము కోరుతున్నాం అంటే ముఖ్యంగా సీఎం గారికి మేము ఒకటే కోరుతున్నాం. ఎందుకంటే ఎన్ఎస్సీ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో అని రిటర్న్ తీసుకుంటామన్నారు. ఆ రిటర్న్ తీసుకుంటే భాగంగా మా జైరాబాద్ కూడా రిటర్న్ తీసుకుంటే ఈ దరిద్రమంతా పోతుందని మేము ఆయనకు చేతులెత్తి వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, 2 రాష్ట్రాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలకెల్లా జైరాబాద్ ప్రాంతంలో దగ్గర 25 నుంచి 30 వేల మంది రైతులు సంవత్సరానికి 12 నుంచి 13 లక్షల టన్నుల చెరుకు వస్తుంది. ఇక్కడ కావలసినంత చెరుకు ఉన్నది, మంచి రికవరీ వస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలి, ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలి, మా జీతాలందరికీ కూడా ఇప్పించాలి. మా అందరి జీతాలు అంటే దాదాపు 5-5.5 కోట్లు అవుతాయి.
ఈ 5-5.5 కోట్లు మరి ప్రభుత్వం ఏ రకంగా మా కార్మికులకు ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఈ ఫ్యాక్టరీని ఖచ్చితంగా నడిపించాలని. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీకి ఒక ప్రాముఖ్యత ఉంది. జైరాబాద్లో షుగర్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి జైరాబాద్కు మంచి గుడ్ నేమ్ ఉంది. జైరాబాద్కు గుండె లాంటి ఒక ఈ ఫ్యాక్టరీని మరి ఈరోజు మూతపడింది. 2 సంవత్సరాల నుంచి సరిగ్గా నడుస్తలేదు. ఈ సంవత్సరం నడుస్తున్న నమ్మకం లేదు. అందుకే మా కార్మికులంతా మనస్తాపానికి గురైన కాబట్టి ఈ ఒక్కటే ఆయన పైన ఉన్నాడు, ఆయన పోయింది అంతే. ఆ పైన ఉండే ఆయన మాట్లాడుతున్నారు కానీ మా దగ్గర 165 మంది కార్మికుల మనసులో కూడా గదే ఉన్నది. వాళ్ళు బయట చెప్పుకోలేకపోతున్నారు, ఆయన చెప్తున్నాడు. అందుకనే ఒక్కటే మేము కోరుతున్నాం, ఇప్పుడు ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు చెప్పినారో సోమవారం మీటింగ్ అన్నారు. సోమవారం మీటింగ్ అంటే వీళ్ళు ఎవరో చెప్తే మేము నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు 100 మీటింగ్లు పెట్టినారు. 100 మీటింగ్లు మేము పోయినాం, కానీ ఏ మీటింగ్లు కూడా ఎక్కడ సక్సెస్ కాలేదు. కానీ మేము ఒకటే కోరుతున్నాం, కలెక్టర్ మేడం మీద మాకు కొంచెం నమ్మకం ఉంది. మేడం గారు ఇక్కడికి వచ్చి లేదా ఆమె వాళ్ళ ఏదో ఫోన్లో దేంట్లో మాట్లాడి నేను సోమవారం నాడు మేనేజ్మెంట్ యాజమాన్యాన్ని పిలిపించి సోమవారం రోజు నేను మీటింగ్ పెడతానని చెప్తే మేము అక్కడికి వచ్చి మాట్లాడడానికి మేము ఆయనతో బతిమాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. రమేష్ బాబు అని మా భర్త ఇక్కడ పనిచేస్తున్నాం 13 నెలలు, అందుకు పైసా కూడా ఇవ్వలేరు. అయితే ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నాం మా బిడ్డది 22 తారీఖు. ఇప్పుడు వారం రోజులు సంధి ఇస్తామని ఇట్లా అట్లా అంటున్నాను. ఆడాడ మీటింగ్లో అయితే ఇప్పుడు వస్తే ఎప్పుడు వస్తే నా ఆశతో ఉన్నాడు. ఇక పొద్దున సంధి ఏమనుకున్నాడు ఆయన, నేను చనిపోతే ఏం బతకాలి, ఈ పైసలు లేవు ఏం లేవని మస్తు బాధతో ఇక అందరి కోసం కూడా ఆయన ఎక్కిండు. మరి మీరే న్యాయం చేయాలి సార్. ఆయన ఎట్ట దిగాళ్ళు 5-10 నిమిషాలు కూడా అన్నం లేని ఉన్నాడు అతని. ఆయన దించుకోనాలి మా డబ్బులు, మా బిడ్డ పెళ్ళి ఇవ్వాలి సార్ మీరు అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.